2005లో వచ్చిన 'అతడు' సినిమా రిలీజ్‌కు సిద్ధమవుతుంది. ఈ మూవీ గురించి చెప్పాలంటే మాటలు సరిపోవేమో! ఎప్పుడు మా టీవీ ఛానల్ ట్యూన్ చేసినా ఈ సినిమా కనిపిస్తూనే ఉంటుంది. ఈ మూవీ ప్రసారం అయిందంటే టీఆర్పీ రేటింగ్ పాదరసంలా అమాంతం పెరిగిపోతుంది. 20 ఏళ్లలో ఇప్పటికి 1500 సార్లు ఈ మూవీ ప్రసారం చేశారట. ఇది వరల్డ్ రికార్డు. ఇక ఈ రికార్డును ఎవరు ఏ సినిమా అందుకోదేమో! నిజంగానే ఈ సినిమా ఎన్నిసార్లు చూసినా బోర్ రాదు. త్రివిక్రమ్ ఒక గోడ కడుతున్నట్లు, గులాబీ మొక్కకు అంటు కడుతున్నట్లు చాలా జాగ్రత్తగా, పద్ధతిగా ఈ సినిమాను డైరెక్ట్ చేశాడు. ఇంకా అతడిలో యాక్షన్, కామెడీ, ఎమోషన్, పాలిటిక్స్, క్రైమ్, లవ్, ఇన్వెస్టిగేషన్, వాట్ నాట్ అన్నీ సమపాల్లో రంగరించాడు దర్శకుడు. అన్ని సీన్లు రక్తి కట్టాయి. ఈ సినిమాకు మరో ప్రధాన బలం డైలాగులు. త్రివిక్రమ్ అదరగొట్టేశాడు. నిజం చెప్పే ధైర్యం లేనివాడికి అబద్ధం చెప్పే హక్కు లేదు. నిజం చెప్పకపోవడం అబద్ధం, అబద్ధాన్ని నిజం చేయాలనుకోవడం మోసం. మనల్ని చంపాలనుకునే వాడిని చంపడం యుద్ధం, మనల్ని కావాలనుకునే వాడిని చంపడం నేరం, మనల్ని మోసం చేయాలనుకున్న వాడిని చంపడం న్యాయం. గెలిస్తేరా, గెలవకపోతే నువ్వేమైపోయావో నాకు తెలియనివ్వకు. ఈ వయసులో నాకు కావాల్సినవి అబద్ధాలు, నిజాలు కావు, జ్ఞాపకాలు. నీ వల్ల నాకు బోల్డెన్నున్నాయి. డైలాగులు బహుశా త్రివిక్రమ్ మళ్ళీ రాయలేకపోవచ్చు. కాదు, రాసే అవకాశం రాకపోవచ్చు కూడా. అంతలా ఈ సినిమాకు అవి యాప్ట్ అయ్యాయి. ఇంకా ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ త్రిష. మహేష్ తనకు మధ్య మంచి కెమిస్ట్రీ కుదిరింది. బావకాని బావతో మరదలు త్రిష బంధం అల్లుకుపోయిన తీరును, ఆ పాత్ర అమాయకత్వాన్ని కూడా త్రివిక్రమ్ కొత్తగా చిత్రీకరించిన తీరు ఆకట్టుకుంటుంది. అసలు నన్ను ఓ ఆడదానిగా చూస్తున్నావా అని త్రిష అలిగి మండిపడే సీన్ బహుశా త్రివిక్రమే మళ్ళీ తీయలేడేమో. ఆ కుటుంబంలో మహేష్ బాబు పాత్ర ఒదిగిపోయిన తీరే సినిమాకి హైలైట్. ఇంకా బాలు, చిత్ర, సునీత, శ్రేయ ఘోషల్ లాంటి గాయకులు పాడిన పాటలు ఎన్నిసార్లు విన్నా బోర్ కొట్టవు. ఒక సినిమాలో కథ, కథనం, డైలాగులు, మాటలు, పాటలు, సంగీతం, లవ్, యాక్షన్, కామెడీ, ఎమోషన్, పాలిటిక్స్, క్రైమ్, ఇన్వెస్టిగేషన్ లాంటివి ఉండడం ఒక్క అతడు మూవీకి సొంతం కావచ్చు. ఈ మూవీ ఆగస్టు 15న థియేటర్లో రిలీజ్ అవుతుంది. అప్పుడు హాల్లో మిస్ అయిన వాళ్ళు మళ్ళీ చూసే అవకాశం వచ్చింది. అయితే మీకు ఈ మూవీలో ఏమి ఇష్టమో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.